నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికొచ్చాననే మీకు 4 డేస్ బ్యాక్ అయితే వీడియో పెట్టినా. ఎందుకొచ్చాను, ఏంటి అనేది మీకైతే తెలీదు గదా! హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే బాగున్నా. మీరెట్లున్నారనేది కామెంట్ చేయండి. ఎందుకొచ్చాను అనుకుంటే పిల్లల్ని వదిలిపెట్టి ఎందుకొచ్చాను అని అనుకుంటున్నారు గదా! ఈమె అయితే మా మేనత్త అటు తిరిగి కూర్చుంది. ఇటు చూడు అత్తయ్య అంటే చూడట్లేదు. మేము అత్తయ్య అని పిలవంలేండి. మేనత్తని అక్క అని పిలుస్తాము. ఇగ మా అక్కని చూడమంటే చూడట్లేదు. ఇంకా మేమెందుకొచ్చాను అనేది మీకైతే ఇప్పుడు అర్థమైంది గదా! మా అమ్మ వాళ్ళైతే పొత్తులో పాలోళ్ళందరూ కలిసనమాట పొత్తులో ఎల్లమ్మని బెడతారు. అయితే ఇది 5 ఇయర్స్‌కొకసారి, 3 ఇయర్స్‌కొకసారి అట్లా బెడతారు. ఉగాది ముందే బెడతారనమాట. ఇగ మొత్తం ఎల్లమ్మకు బోనం వండడము, పెట్టడము అంతా అయితే అయిపోయింది. ఇక్కడ ఇగ ఎవరి వంటలు వాళ్ళు జేస్తున్నారు. మొత్తం 8 మంది, 9 మంది ఫ్యామిలీస్ దాకా ఉంటారు. వాళ్ళందరూ కలిసి ఈ పండగైతే ఖచ్చితంగా చేసుకుంటారు. ఈవినింగ్ టైంలో అయితే ఇంగా బైన్‌లైనొచ్చి మార్నింగ్ టైంలో గూడా ఎల్లమ్మ పండగ జేసేటప్పుడు మార్నింగ్ టైంలో గూడా బైన్‌లైనొచ్చి కళ్యాణం జేసి అంతా జేసినంక మళ్ళా ఈవినింగ్ టైంలో గూడా ఎల్లమ్మ తల్లిని గుళ్ళకైతే పంపుతారు. దేవతని. ఇగ ఇక్కడ ఆ దేవతని గుడిలోకి పంపించేటప్పుడు మా వోళ్ళందరూ కలిసి మంచిగా ఆటపాటలతోటి ఇలా డాన్స్ ఏస్తూ ఆ అమ్మవారినైతే గుళ్ళకైతే పంపుతారనమాట. ఇది ఇక్కడున్న ఫ్యామిలీస్ అందరూ కలిసే చేస్తారు. ఎవరింటికి తీసుకువెళ్ళినా వాళ్ళకి మంచిగా లేదు. మా తాతలు, ముత్తాతలు పుట్టిన ఊరనమాట. మేమెప్పుడు ప్రతి 5 ఇయర్స్‌కి గానీ, 3 ఇయర్స్ గానీ అమ్మ వాళ్ళెప్పుడు ఇక్కడైతే ఖచ్చితంగా పండగ జేస్తారు. గుడి చూయించాను గదా మీకు ఫస్ట్. ఇగ గుడి ముందైతే అమ్మవారిని ఈయన బయలులయననమాట డప్పు కొట్టేటాయన. మాకైతే ఈ పండగ ఇంతకుముందు తాతలప్పుడు, ముత్తాతలప్పుడు ఒక 3, 4 డేస్ చేసేవాళ్ళు. ఇప్పుడు బిజీ లైఫ్ అయ్యేసరికి ఎవరి పనులలో వాళ్ళున్నారు గాబటికి ఇది మండే రోజు నైట్ నుంచి ఇంగా బుధవారం వరకు చేస్తారనమాట. ఇగ మండే రోజు నైటేమో కళ్యాణము, తెల్లారితే కళ్యాణము అవన్నీ జేసి, అమ్మవారికి బలియ్యాల్సినయి బలిచ్చేసి, ఇగ తెల్లారి అయితే వంటలు వండుకొని అన్నీ ఇక్కడే తిని, కడిగి పోతారనమాట. ఇవి ఎక్కడికి తీసుకెళ్ళొద్దు. ఇక్కడే తినేసి, ఇక్కడే కడుగుకొని పోవాలి. ఇగా తెల్లారి మాత్రం ఇంగ మళ్ళీ అందరూ కావాలంటే రారు గాబటికి తెల్లారెమ్మటే నెలవారం జేస్తారు. పాలు పొంగిచ్చి మళ్ళీ అమ్మవారికి నైవేద్యం బెట్టి ఇగా ఇలా అయితే జేస్తారు. మీకు గూడా ఎల్లమ్ముందా? ఎల్లమ్ముంటే మీరెట్లా జేస్తారు? ఏంటి అనేది కామెంట్ చేయండి. మా వోళ్ళైతే మంచి హుషారు మీద మంచి పాటలతోటి మా అన్నలు, వదినలు, పెద్దమ్మలు, అమ్మలు అందరూ పిన్నిలు, బాబాయిలు, పెదనాన్నలు అందరూ కలిసి ఇట్లయితే మంచిగా అయితే డాన్స్ ఏస్తారు. ఒక ఎల్లమ్మ పండగకి మాత్రం మా ఫ్యామిలీ మొత్తం కలుసుకొని ఆటపాటలతో ఎంజాయ్ జేస్తారు. ఇలా అయితే జరుపుకుంటారు. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బాయ్. మళ్ళొక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. ఇది మా తెలంగాణ సైడ్ ఎల్లమ్మ పండగైతే ఇంకా క్లియర్‌గా చూపియాలంటే నైట్ నుంచే వీడియో తీస్తే బావుండేది. నేను నైట్ అక్కడికెళ్ళటం కుదరలే గాబటికి మార్నింగ్ జేసిన వీడియో.